హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బిసిబేళబాతు చేసేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బిసిబేళబాతు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను. సరే అండి, ఫస్ట్ మసాలా ఐటమ్స్ అన్నీ వేయించి ఇవన్నీ ఫ్రై చేసి పొడి చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, కొబ్బరి, రాతి పువ్వు, ఇది పువ్వు, జాజి పువ్వు, మినపప్పు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవి బిసిబేళబాత్కి సంబంధించిన వస్తువులండి. అరటికాయ, వంకాయ, క్యారెట్, ఆలు, ఇవన్నీ మనం కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో దొండకాయ కూడా వేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి కందిపప్పు, పల్లీలు, బియ్యం, ఇవన్నీ ఉడికించుకోవాలి. ముందు మనం రోస్ట్ చేసుకుందాం, ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మసాలా ఐటమ్స్ ఇవి వితౌట్ ఆయిల్ అండి. ఇవన్నీ మనం రోజు ఇలా ఫ్రై చేసి పౌడర్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం రెడీమేడ్గా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలన్నప్పుడు. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ రెడ్ అవ్వద్దు. ఇప్పుడు చల్లారండి, ఇవి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మనం. ఇవి చల్లారే వరకు మనం ఇవన్నీ కొంచెం బాయిల్ చేసుకోవాలండి. ముక్కలు వేరే, అరటికాయ ముక్కలు, పొటాటో, బఠానీ, ఇవి బీన్స్, అంతే. ఇవన్నీ మనం కొంచెం నీళ్ళు వేసి దీంట్లో ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. వంకాయలు కూడా నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడికించేసుకోవాలండి. ముక్కలు బాగా బాయిల్ అవ్వాలి. నీళ్ళు వేసి కొంచెం పసుపు కూడా వేస్తానండి. దీంట్లో ఉడికించేసుకోవాలి. ఈ లోపల మనం బియ్యం కడుక్కుందాం అండి. 2 బియ్యం అయితే 1 పప్పు వేసుకోవాలంటే మనం పల్లీలు ఎంత ఇష్టం ఉంటే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దీనికి కొలత ఏం లేదు. ఈ 3 కలిపేసి కుక్కర్లో వేసి ఉడికించేసుకుందాం. ముందు బియ్యం దీంట్లో వేసేసుకుందాం అండి. వేసేసుకుని అన్నీ కలిసి 3 గ్లాసులు ఉన్నాయండి. మనం ఒక 5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం అన్నం మెత్తగానే ఉండాలి, దీనికి ఎక్కువ బిరుసుగా ఉండకూడదు కదా, అందుకని. కలుపుకుందామండి. ఇవన్నీ కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తే ఉడికిపోతాయి ముక్కలన్నీ. కొంచెం ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకుందండి. కొంచెం చింతపండు కూడా అవసరం దీనికి. తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా కావాలి. తర్వాత వేసుకుంటాం కదా. అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు వేసుకుని ముక్కలన్నీ ఇందాక ఉడికించుకున్న ముక్కలన్నీ నీట్గా వేసేసుకోవాలండి. మనం దీనిపైన రైస్ వేసుకుంటాం. ఇప్పుడు అన్నం వేసుకుంది. ఇందాక అది అన్నం వేసుకోవాలండి. అన్నం వేసేసుకుని చింతపండు గుజ్జండి, బెల్లం కూడా వేస్తున్నాను. దీంట్లో చింతపండు అది వేసేసి ఇలా కలిపేసుకోవాలండి. ఒకసారి కలిపేసేసుకోండి. ఉప్పు మనం ఇందాక కొంచెం వేసుకున్న ముక్కల్లో ఒకవేళ సరిపోతే కనుక కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం కదండి, అది పౌడర్ దీంట్లో వేసేసుకోవాలి. మనం ఎంత కావాలంటే అంత కొంచెం తగినంత వేసుకోవచ్చు, ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువ మసాలా వాసన ఉంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. దీంట్లో జింజర్ గార్లిక్ అటువంటిది ఏం అవసరం లేదండి. ఇంకా ఉప్పు వేయలేదండి, పసుపు వేసుకోవచ్చు. ఈ లోపల మనం పైనుంచి పోపు పెట్టేసుకుందాం. ఇంకా అది రెడీ అయిపోయినట్టే. పైనుంచి పోపు వేసుకుంటే అయిపోతుంది. ఎండుమిరపకాయలు,
పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ మాత్రం కంపల్సరీ అండి. దీనికి ఇంగువ వాసన బాగుంటుంది. కొత్తిమీర పైన వేసుకొని పోపు వేసుకుంటే అయిపోయిందండి. రెడీ అయిపోయింది. కంటెస్టెంట్స్లో ఉండాలి బిస్బెల్బాత్, గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసి సర్వ్ చేసుకున్నాం. దీని పైన నెయ్యి వేసుకోవాలండి. దీనికి నెయ్యి ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ మాకు అంతా ఆవు నెయ్యి దొరుకుతుందండి. ఇక్కడ మేము ఉన్నది తమిళనాడులో. అప్పడాలు, వడియాలు, సైడ్ డిష్కి అప్పడాలు, వడియాలు మనం తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో పచ్చడి అది ఏం బాగుండదండి. ఇది సైడ్ డిష్ కింద పెట్టుకొని తినేసేయాలి. రెడీ అండి, తినేసేయచ్చు. ఓకే అండి, అయిపోయిందండి. డిష్ అయిపోయింది. బిస్బెల్బాత్, అప్పడాలు అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.